ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు పెద్దారెడ్డి. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు అనంతపురం పోలీసులు. తాజాగా మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, తగిన భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎస్పీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. అలాగే ఎలాంటి భద్రతకు సంబంధించి కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తున్నారు. తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ లేఖలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పౌరుల ప్రాథమిక హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పాలి. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏడాది కాలంగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించకపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఓ లేఖ రాశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉన్నందున ఈ కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే తాడిపత్రిలోని తన స్వగృహానికి వెళ్తే అక్కడ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని, 5 వాహనాల్లో అనుమతించాలని చాలా స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 2 మాసాలుగా పోలీసులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక కారణాలు, అంటే వివిధ కారణాలు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి పర్యటనలు కావచ్చు, ఇతరత్ర శాంతి భద్రత సమస్యగా ఇట్లాంటి కారణాలతో ఎస్పీ జగదీష్ అనుమతి నిరాకరిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి ఎస్పీకి లేఖ రాయడం, అదేవిధంగా మీరు సూచించిన తేదీలో మీరు రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తానని లేఖ రాయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. సిద్ధు. ఓకే శివారెడ్డి.